From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. బ్రేకింగ్ న్యూస్ మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రాయవరం దగ్గర టిప్పర్ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో దాదాపు 10 మంది సజీవ దహనమయ్యారు. పలకల క్వారీ దగ్గర తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రయాణికులంతా నిద్రలో ఉండగా ఈ ఘోరం చోటు చేసుకుంది. ప్రమాద తీవ్రతకు మంటల్లో బస్ అంతా కూడా కాలిపోయింది. ఇటు మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాయవరం దగ్గర టిప్పర్ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. అయితే ఈ దుర్ఘటనలో ఒక్కసారిగా బస్ అంతా కూడా ఖాళీ బూర్దైపోయింది. అయితే ఈ ప్రమాదంలో దాదాపు 10 మంది ప్రయాణికులైతే సజీవ దహనమయ్యారు. ఈ ఘటన పలకల క్వారీ దగ్గర తెల్లవారుజామున చోటు చేసుకుంది. అయితే బస్సులో ప్రయాణికులంతా నిద్రిస్తూ ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన మార్కాపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఉదయం తెల్లవారుజామున చోటు చేసుకోవడంతోనే దాదాపు 10 మంది ప్రయాణికులు ఆ బస్సులోనే ఉన్నారు. అయితే 10 మంది ప్రయాణికులంతా కూడా సజీవ దహనం అయిపోయారు. ఇటు మార్కాపురం జిల్లాలో ఘోర విషాద ఘటన చోటు చేస్తుందని చెప్పుకోవాలి. అయితే ప్రమాద తీవ్రతకు మంటల్లో బస్ అంతా కూడా ఖాళీ బూడిదైపోయింది. ఇటు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. సో ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు విజువల్స్ కూడా మార్కాపురం జిల్లాలోని బస్సు ప్రమాద ఘటనకి సంబంధించి కూడా ఇటు విజువల్స్ చూడొచ్చు. దాదాపు 10 మంది సజీవ దహనమైపోయారు. అసలు ఈ ఘటనకు సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం తెల్లవారుజామున ఇటు రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మరి బస్సు ప్రమాదానికి సంబంధించి అసలు డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అసలు మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అసలు బస్సులో ప్రయాణికులు ఎంతమంది ఉన్నారనుకోవచ్చు? ప్రసన్న ఉదయం తెల్లవారుజామున మార్కాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది అక్కడికక్కడే సజీవ దహనం కాగా 20 మంది పైగా కూడా గాయపడ్డట్టు తెలుస్తుంది. జగిత్యాల నుండి పొదిలికి ట్రావెల్ బస్సు కూడా ట్రావెల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పొదిలికి సమీపం అంటే మార్కాపురం దాటి పొదిలి వచ్చేటువంటి క్రమంలో ఇంకొక 30 కిలోమీటర్లు కానీ వచ్చినట్లయితే మొత్తం కూడా పొదిలి చేరుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి సమయంలో ఈ ఎదురుగా వచ్చినటువంటి టిప్పర్ వేగంగా ఢీకొట్టడంతో ఒకసారిగా ఈ బస్సులో కూడా మంటలు వ్యాపించడం జరిగింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో 10 మంది అక్కడికక్కడే పూర్తిగా కూడా మృతి చెందడం జరిగింది. 20 మంది అయితే మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. దీనిని మార్కాపురం వైద్యశాలలో తగ్గించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ గాయపడ్డ వారు కూడా తీవ్ర గాయాల పాలవడంతో మృతుల సంఖ్య మరికొంత పెరగచ్చని కూడా ప్రాథమికంగా అంచనా అయితే వేస్తున్నారు ప్రసన్న. అయితే శ్రీనివాస్, అంటే దాదాపు ఈ ఘటన అసలు ఎన్ని గంటలకు చోటు చేసుకుంది అనుకోవచ్చు? ఇటు టిప్పర్ ని గుద్దడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందా, లేదంటే ఆ బస్సులో ఏమైనా సాంకేతిక లోపాలు ఉండడం వల్ల వెంటనే మంటలు వ్యాపించాయనుకోవాలా? ప్రసన్న తెల్లవారుజామున గమ్యస్థానానికి వచ్చేటప్పుడు తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అందరూ కూడా నిద్రమత్తులో ఉన్నటువంటి పరిస్థితిలో ఈ ప్రమాదం కూడా జరిగినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ప్రమాదానికి ప్రధాన కారణం అయితే ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ ను వేగంగా ఢీకొట్టిన క్రమంలోనే మంటలు చెలరేగినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రసన్న ప్రాథమిక అంచనా ప్రకారం ఆ ట్రిప్పరు బస్సు ట్రావెల్ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నటువంటి ప్రమాదంలోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈ సమయంలో మంటలు చెలరేగి ఆయిల్ ట్యాంక్ వ్యాపించడం ఒకసారిగా మొత్తం పెద్ద భారీగా మంటలు రావడంతో బస్సులో ప్రయాణికులు కూడా బయటకు రావడానికి కూడా కష్టం అయితే జరిగింది. అదే సమయంలో నిద్రపోయేటువంటి సమయం తెల్లవారుజామున కావడం కూడా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడానికి కారణంగా తెలుస్తుంది ప్రసన్న. అయితే శ్రీనివాస్, అంటే టిప్పర్ ని ఒక్కసారిగా బస్సు ఢీకొట్టడం జరిగింది కాబట్టి ఈ ప్రమాదం జరిగింది అంటూ కూడా ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. మరి అసలు అంటే రాంగ్ రూట్ లో ఏమైనా ఉందనుకోవచ్చా వెహికల్? అంటే టిప్పర్ ఎదురుగా ఉందా, లేదంటే ఆగి ఉన్న క్రమంలోనే ఈ ఘటన జరిగింది అనుకోవాలా? ప్రసన్న రెండు కూడా ఎదురెదురుగా వచ్చేటువంటి క్రమం. ఆ ట్రిప్పర్ కూడా కందర్ను తీసుకుని చేమకుర్తి నుంచి మార్కాపురం వస్తున్నట్టుగా తెలుస్తుంది. బస్సు ఏమో మార్కాపురం వైపు నుంచి జగిత్యాల వస్తుంది. మార్కాపురం టౌన్ లో ప్రయాణికులను దించి తిరిగి పొదిలి వరకు కూడా ఈ బస్సు ప్రయాణించేటువంటి అవకాశం ఉంది. పొదిలికి వచ్చేటువంటి సమయంలో మార్కాపురంలో ప్రయాణికులు కూడా దిగిపోవడంతో బస్సులో కూడా ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి అదొక కారణంగా తెలుస్తుంది. అయితే స్లిప్పర్ ఎదురుగా వచ్చేటువంటి క్రమంలో ఇది రోడ్డు కూడా
నేరోగా ఉంటుంది. మార్కాపురం దాటి రాయవరం, మార్కాపురం తర్వాత ఉండేటువంటి ప్రదేశం అది. ఆ రాయవరం ప్రదేశానికి వచ్చినప్పుడు ఎదురెదురుగా వస్తున్నటువంటి క్రమంలోనే రెండు కూడా ఢీకొన్నట్టు తెలుస్తుంది ప్రసన్న. అయితే శ్రీనివాస్, అంటే ప్రాథమికంగా ఇప్పటి వరకు అయితే 10 మంది సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. ఇటు మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి అసలు ప్రెసెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? ప్రసన్న, ఈ ప్రమాదంలో రెండు కూడా ఎదురెదురుగా ఢీకొన్న క్రమంలో రెండు మంటలకి అగ్నికి ఆహుతయ్యేటువంటి పరిస్థితి అక్కడ జరిగింది. అయితే మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో తెల్లవారుజామున కాటు అందరూ నిద్రమత్తులో ఉండటం, ఆ మంటలు వ్యాపించి ఆ పొగ మంటలకి వాళ్ళకి ఎటు రావాలి ఏంటి అనేది అర్థం కాని పరిస్థితిలో ఇదంతా జరిగినట్లు తెలుస్తుంది. అయితే ప్రాథమికంగా బస్సు మరియు ట్రిప్పర్ లో ఉన్నటువంటి వారు కూడా ఈ మంటలకి ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. బస్సులో ఉండేటువంటి ప్రయాణికుల్లోనే 10 మంది అయితే అగ్నికి ఆహుతయ్యారని చెప్పి ప్రాథమికంగా అయితే అంచనా వేస్తున్నారు. రెస్క్యూ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే వారిలో ఒక 20 మంది అయితే తీవ్ర గాయాల పాలయ్యారు. గాయాల పాలైనటువంటి వారిని మార్కాపురం వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను ప్రాథమికంగా రెండు ఎదురెదురు ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగిందని కూడా అంచనాకు వచ్చారు. అయితే ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఏంటి అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ఎంక్వైరీలో అసలు ప్రమాదం ఎందుకు జరిగింది, దీనికి కారణం ఏంటి, నిద్రమత్తు వల్ల ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొన్నాయా లేక అధిక వేగంతో వస్తూ ఢీకొన్నాయా అనేది కూడా తెలియాల్సి ఉంది ప్రస్తుతం. అయితే ప్రమాదం జరుగుతున్న సమయంలో అసలు బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళ వివరాలు ఏమైనా తెలుసాయా శ్రీనివాస్? ప్రస్తుతానికైతే ఎంక్వైరీ జరుగుతూ ఉంది. మొత్తం కూడా ఈ అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి, డ్రైవరు కండక్టర్ వారు కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డట్లుగా తెలుస్తుంది. అంచనా ప్రకారం వివరాలను అయితే సేకరిస్తూ ఉన్నారు ప్రస్తుతం. వివరాల ప్రకారం ఎంతమంది ప్రయాణికులు ఏంటి అనేది తెలుస్తున్నారు. అయితే ప్రాథమికంగా 10 మంది వరకు లోపల ఉండొచ్చని మాత్రం అంచనా వేస్తున్నారు. పూర్తిగా అయితే మాత్రం ఎంక్వైరీ చేసిన తర్వాత మృతదేహాన్ని వెలికి తీసిన తర్వాతే తెలిసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే అగ్నికి ఆహుతి అవుతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇటు ప్రెసెంట్ చూసుకోవచ్చు, ఇటు మార్కాపురం జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న బస్సు అలాగే టిప్పర్ వాహనాన్ని ఒక్కసారిగా బస్సు ఢీకొట్టడంతో ఇటు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో దాదాపు 10 మంది ఒక్కసారిగా కూడా సజీవ దహనం అయిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం జరుగుతున్న సమయంలో బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు అన్న వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఈ ఘటన అంతా కూడా తెల్లవారుజామున చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు మార్కాపురం జిల్లాలోని ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 10 మంది సజీవ దహనం అవ్వడంతో ఎవరెవరు చనిపోయారు అనే వివరాలను కూడా ఇటు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇటు మంటల్లోనైతే బస్సు కాలి బూడిదైపోతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇటు తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రయాణికులకు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక వారంతా కూడా నిద్రమత్తులో ఉన్నారు. ఇటు ఏసీ బస్సు కావడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఎదురెదురుగా వస్తున్నాయి రెండు వాహనాలు. ఇటు టిప్పర్ అలాగే ట్రావెల్స్ బస్సు కూడా ఒక్కసారిగా ఎదురెదురుగా రావడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా కూడా ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. అయితే ప్రస్తుతం ఇదే బస్సులో ప్రయాణిస్తున్న మరికొంతమంది ప్రయాణికుల పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటు వారిలో కూడా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటు వెంటనే వారందరినీ కూడా హుటాహుటిన స్థానిక హాస్పిటల్కి తరలించారు. ఇటు ప్రస్తుతం ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు అనే దానిపై అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఇటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిలో కూడా మరికొంతమంది ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలైతే తెలియాల్సి ఉంది. సో ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు, ఇటు మార్కాపురం జిల్లాలోని ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. ఇటు పలకల క్వారీ దగ్గర తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రయాణికులంతా నిద్రలో ఉన్న క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఒక్కసారిగా వాళ్ళంతా వాళ్ళ గమ్య స్థానాలకి వెళ్లే లోపే ఇంతటి ఘోర ప్రమాదం చోటు చేసుకోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఒక కన్నీరు మున్నీరవుతారని చెప్పుకోవాలి. ఇటు ఈ ఘటన జరిగిన తర్వాత అసలు ఎవరెవరు ప్రయాణికులు ఇందులో ఉన్నారు అనే వివరాలు కూడా తెలియాల్సి ఉంది. అసలు ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి అయితే విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇటు ఒక్కసారిగా బస్సు అంతా కూడా మంటల్లోనే కాలి బూడిదైపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఇటు దాదాపు ఇదే ఘటనలో 10 మంది వరకు కూడా ప్రయాణికులు సజీవ దహనం అయిపోయారు. మరికొంతమందిని ఇటు స్థానిక హాస్పిటల్కి తరలించారు అధికారులు. అటు ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఎదురెదురుగా టిప్పర్ వాహనం అలాగే ట్రావెల్స్ బస్సు వెళ్తున్న క్రమంలోనే ఇటు టిప్పర్ని అతి వేగంతో వచ్చి బస్సు ఢీకొనడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఈ ఘటన రాయవరం దగ్గర చోటు చేసుకుంది. దాదాపు ఈ ఘటనలో
10 మంది వరకు కూడా సజీవ దహనం అయిపోయారు. ఇటు ప్రమాద తీవ్రతకు బస్ అంతా కూడా మంటల్లో కాలిపోయింది. ఇటు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటు మార్కాపురం జిల్లాలో ఉదయం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాయవరం దగ్గర టిప్పర్ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే బస్సులో ప్రయాణిస్తున్న వారందరికీ కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఇందులో దాదాపు 10 మంది కూడా ఆ మంటల్లోనే కాలి సజీవ దహనం అయిపోయారు. ఈ ఘటన తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఇటు ట్రావెల్స్ బస్సు జగిత్యాల నుండి పొదిలికి వెళ్తున్న క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటు రాయవరం దగ్గర టిప్పర్ వెహికల్ ని ఢీకొనడంతోనే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం వెంటనే ఇటు అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటు ఈ ప్రమాదంలో టిప్పర్ వాహనం కూడా కాలి బూడిదైపోతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇటు రోడ్డుపై హైవేపై అంటే ఉదయం తెల్లవారుజామున వెహికల్స్ అన్ని కూడా చాలా స్పీడ్ గా వెళ్తూ ఉంటాయి. అదే క్రమంలో ఎదురెదురుగా వస్తున్న 2 వాహనాలు కూడా ఈ అగ్నికి ఆహుతైపోయాయి. ఇటు టిప్పర్ వాహనం కూడా కాలి బూడిదైపోయింది. అయితే టిప్పర్ వాహనంలో ప్రయాణిస్తున్న వారి ఎవరైతే డ్రైవర్ క్లీనర్ ఉంటారో వాళ్ళ పరిస్థితికి సంబంధించి కూడా ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది. అయితే బస్సులో ప్రమాదం జరిగిన సమయంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు అన్న వివరాలు కూడా ప్రెసెంట్ అధికారులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సో ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు, ఇటు ఒక ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో ప్రయాణికులు అంతా కూడా నిద్రపోతూ ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వారికి కూడా తెలియని అంటే కొద్దిసేపట్లో వారంతా వాళ్ళ ఇళ్లకి చేరుకోవాల్సిన గమ్యం వచ్చే సమయంలోనే తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రయాణికులంతా ఏం జరిగింది అని తెలుసుకునే లోపే ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగడంతో బస్ అంతా కూడా కాలి బూడిదైపోయింది. అయితే ఈ ప్రమాదంలోనే దాదాపు 10 మంది ప్రయాణికులు కూడా సజీవ దహనం అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు ప్రెసెంట్ వాళ్ళకి సంబంధించి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరెవరు ప్రయాణికులు ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నారు, ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలి అనే దానిపై కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకైతే అధికారులు వివరాలు సేకరిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది. ఇటు బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, ఎంతమంది ఇప్పటి వరకు సజీవ దహనం అయ్యారు, ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇటు ఈ ఘటన అంతా కూడా పలకల క్వారీ వద్ద చోటు చేసుకుంది. ఇటు బస్ అంతా కూడా మంటల్లో కాలిపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు. అక్కడే ఉన్న స్థానికులంతా ఒక్కసారిగా రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకోవడంతో బస్సులో కొంతమంది ఎవరైతే ప్రయాణికులు ఉంటే వారందరినీ వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇటు వారిలో కూడా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశమే కనిపిస్తోంది. ఈ ఘోర విషాద ఘటన తెల్లవారుజామున మార్కాపురం జిల్లాలో చోటు చేసుకుంది. రాయవరం దగ్గర ఇటు ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా టిప్పర్ను ఢీకొట్టింది. టిప్పర్ను ఢీకొట్టిన వెంటనే మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించిన అనంతరం కూడా బస్సులోని ప్రయాణికుల్లోని దాదాపు 10 మంది సజీవ దహనం అయిపోయినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఈ ఘటనలోనే మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటు బస్సుతో పాటు టిప్పర్ వాహనం కూడా కాలిపోతూ ఉన్న దృశ్యాలు మనం చూడొచ్చు.
మంది